వెల్కమ్ బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. సో ప్రీవియస్ పార్ట్లో మనం లోకల్ వేరియబుల్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో ఇప్పుడు రిమైనింగ్ టైప్స్ వేరియబుల్లో ఉండే తెలుసుకుందాం. సో ఐ హోప్ దట్ మీకు లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. సో స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటంటే, స్టాటిక్ వేరియబుల్ వచ్చేసరికి స్టాటిక్, ఇక్కడ ఏదైతే మీకు వేరియబుల్ నేమ్ లో కనిపిస్తుందో స్టాటిక్ అని, ఈ వేరియబుల్ ని కూడా మనం స్టాటిక్ తో డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా? వేరియబుల్ మస్ట్ అండ్ షుడ్ గా స్టాటిక్ కీవర్డ్ ఖచ్చితంగా యూజ్ చేస్తేనే అది స్టాటిక్ కీవర్డ్ అనేది మనం ఐడెంటిఫై చేయగలం. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే, సి ప్రోగ్రామింగ్ లో మనం స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేసాము అంటే ఎయిదర్ గ్లోబల్ ఆర్ లోకల్లో ఆ డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ అనే వాల్యూ ఏంటంటే 0 అనమాట. ఓకేనా? మీరు ఎయిదర్ గ్లోబల్ వేరియబుల్లో డిక్లేర్ చేసినా, లోకల్ వేరియబుల్లో డిక్లేర్ చేసినా, స్టాటిక్ కీవర్డ్తో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసావు అంటే, అంటే స్టాటిక్ ఈ కీవర్డ్ యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేసావంటే ఖచ్చితంగా వాల్యూ, ఏదైనా వేరియబుల్ వాల్యూ స్టోర్ చేసుకున్నా సరే దాని డిఫాల్ట్ వాల్యూ 0గా స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? దీని సింటాక్స్ ఒకసారి చూద్దాం. స్టాటిక్ వేరియబుల్ సింటాక్స్. ఈ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. స్టాటిక్ కీవర్డ్ ఖచ్చితంగా వాడాలన్నాం కాబట్టి స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. డేటా టైప్ ఉంటుంది, ఖచ్చితంగా డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఇంట్, ఫ్లోట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో యాజ్ ఆఫ్ నౌ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసాం, డేటా టైప్ తీసుకున్నాం, వేరియబుల్ నేమ్ అనేది క్రియేట్ చేసాం. దానికి మనం ఇనీషియల్గా ఏదో ఒక వాల్యూ ఇచ్చాం. లేదు మనం ఇనీషియల్గా వాల్యూ ఇవ్వలేదంటే దాని డిఫాల్ట్ వాల్యూ 0 అని అర్థం అనమాట. ఓకేనా? బికాస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఈజ్ 0. ఓకేనా? ఇట్ మస్ట్ బి కన్సిడరబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయండి. హ్యాస్ ఇంక్లూడ్ stdio.h ఇది మెయిన్ ఫంక్షన్. దాని కింద నేను ఫంక్షన్ డిఫైన్ చేశా. సో ఫంక్షన్, సో ఇది వచ్చేసరికి ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 20, ఇది లోకల్ వేరియబుల్. బికాజ్ నేను ఈ వేరియబుల్ని, ఏదైతే x ఈజ్ ఈక్వల్ టు 20 వేరియబుల్ని ఇన్సైడ్ ద బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేశాను కాబట్టి, నేను చెప్పుకున్నాం కదా ఇన్సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తే లోకల్ వేరియబుల్ అవుద్ది. సో ఇది లోకల్ వేరియబుల్ అయింది. స్టాటిక్, మళ్ళీ ఇక్కడ నేను చూడండి లోకల్ వేరియబుల్లో ఇనిషియలైజ్ చేసా. స్టాటిక్ ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 30, ఇది వచ్చేసరికి స్టాటిక్ వేరియబుల్. బికాజ్ ఐఎమ్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్ టు ఇనిషియలైజ్ స్టాటిక్ వేరియబుల్. ఓకేనా? అలాగే ఒక ఫంక్షన్ తీసుకున్నా. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఎలా ఓరియంటెడ్ అవుతుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చాను. లోకల్ వేరియబుల్ ఎలా వాల్యూ డిక్లేర్ అవుతుంది, గ్లోబల్ వేరియబుల్ ఇక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి యూ హ్యావ్ టు అబ్జర్వ్ లోకల్ వేరియబుల్ విత్ ఎడిషన్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ద ఫంక్షనింగ్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. హ్యాస్ ఇంక్లూడ్, ఇదే హెడర్ ఫైల్, ఇది కామన్ stdio.h. ఓకేనా? ఇప్పుడు ఫంక్షన్ డిక్లేర్ చేసుకుందాం. వైడ్ ఫంక్షన్. ఫంక్షన్ డిక్లేర్ చేసామంటే ఖచ్చితంగా మనం బ్రాకెట్స్ అలా ఓపెన్ ఒకటి చేసి క్లోజ్ ఒకటి చేయాలి, ఫ్లవర్ బ్రేసెస్ ఒకటి ఇవ్వాలి. ఇది ఎందుకంటే సి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. మీరు ఎక్కడ ఏం మిస్ చేసినా సరే ఎర్రర్ చూపిస్తుంది. నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 20 అనే వేరియబుల్ తీసుకున్నా. ఇది వచ్చేసరికి లోకల్ వేరియబుల్ అనమాట. ఓకేనా? మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలంటే స్టాటిక్ కీవర్డ్ ఖచ్చితంగా వాడాలి. స్టాటిక్ కీవర్డ్ ఖచ్చితంగా వాడాలి. చూడండి ఇక్కడ కలర్ కూడా సి ప్రోగ్రామింగ్లో మనం ఇప్పుడు కోడ్ రాసేటప్పుడు కలర్ అంతా కూడా వైలెట్లో కనిపిస్తుంది. సో వైలెట్లో కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ పార్ట్లో చెప్తా. సో ఈ కలర్ వచ్చిందంటే ఇవి ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్లో డిఫైన్ అయి ఉంటాయి అన్నమాట, ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటాయి. ఈ ప్యాకేజ్ ఏదైతే ఈ లైబ్రరీ ఫంక్షన్ హెడర్ ఫైల్ మీరు చూసారా, హ్యాస్ ఇంక్లూడ్ stdio.h, ఇందులో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అన్ని కూడా ప్రీ డిఫైన్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు డేటా టైప్ క్రియేట్ చేసుకున్నా. ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 30 సెమీకోలం. ఇది వచ్చేసరికి ఏంటి, స్టాటిక్ వేరియబుల్. బికాజ్ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి స్టాటిక్ వేరియబుల్. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఒక సమ్ చేద్దాం అనుకుంటున్నా, ఒక ఫంక్షన్ x ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 10 మేబీ, y ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 10. మీరు క్లియర్గా ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ప్రింట్ఎఫ్ /t తీసుకున్నా. /t లోకల్ వేరియబుల్,
ఎందుకంటే లోకల్ వేరియబుల్ కూడా ఇనిషియలైజ్ చేశాను కాబట్టి లోకల్ తీసుకొని %d మళ్ళీ స్లాష్ అని యూజ్ చేసి, ఎందుకంటే నాకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం నెక్స్ట్ లైన్ అలాగే /t ట్యాబ్ స్పేస్ నాకు కావాలి. అదంతా కూడా అవుట్పుట్లో మీకు ఎలా అవుతుందో కూడా క్లియర్గా కనిపిస్తుంది. మీరు జస్ట్ క్లియర్లీ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. స్టాటిక్ %d /n కామా ఇక్కడ కామా పెట్టుకొని ఏ వేరియబుల్స్ తీసుకున్నాం x అండ్ y కాబట్టి x, y సెమీకాలన్ ఖచ్చితంగా పెట్టండి, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది ఫంక్షన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు మనం పెర్ఫామ్ చేసే మెయిన్ ఫంక్షన్ రాదు. ఇంట్ మెయిన్ అంటే ఇది మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఇక్కడ నుంచి మన జనరల్ మెయిన్ ఫంక్షన్ అనేది ఓకే అవుతుంది. ఇంట్ మెయిన్ printf. నేను ఇక్కడ ఒక 3 ఫంక్షన్స్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ కాల్ /n, ఎందుకంటే అన్ని నాకు న్యూ లైన్లో ప్రింట్ అవ్వడం కోసం నేను అలా తీసుకుంటున్నా. ఫంక్షన్ సేమ్ మళ్ళీ నేను 3 ఫంక్షన్స్ అన్నాను కదా, printf. సర్లే మనం 2 ఫంక్షన్ తీసుకుందాం మీకు అర్థం కావడానికి. సెకండ్ కాల్ /n ఫంక్షన్ ఖచ్చితంగా మీరు డిక్లేర్ చేయాలి, ఎందుకంటే మనం ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ చేసేటప్పుడు 2 బ్రాకెట్లు క్లోజ్ చేసి సెమీకాలన్ పెట్టాలి, లేదంటే ఖచ్చితంగా మీకు ఎర్రర్ చూపిస్తుంది. సరే 2 ఫంక్షన్స్ చేసాం అనుకుందాం. మనకి ఇక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రిటర్న్ 0 వాడాలి, ఎందుకంటే ఇట్ డిక్లేర్స్ మన ప్రోగ్రామ్ అంతటితో ఎండ్ అయిందని. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ హ్యాస్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ తీసుకున్న వాయిడ్ ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్ వేరియబుల్ క్రియేట్ చేశాను కాబట్టి ఇది లోకల్ వేరియబుల్ అయింది. అలాగే స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ అనేది యూజ్ చేసాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. అండ్ అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఇన్ C program language is that the default value of a static variable is 0. ఓకేనా? సో 0. ఇక నేను నాకు కావాల్సిన పెర్ఫామ్ చేయాల్సిన ఫంక్షన్ నేను ఇలా రాసుకున్నా. x = x + 10 వాల్యూ కావాలి, y = y + 10 వాల్యూ కావాలి. ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తే /t అనేది ట్యాబ్ స్పేస్ వస్తుంది మనకి. లోకల్ అంటే లోకల్ వేరియబుల్కి, అలాగే స్టాటిక్ వేరియబుల్ వచ్చేసరికి స్టాటిక్ వేరియబుల్ సంబంధించి. ఇక్కడ నేను %d ఎందుకు వాడానంటే యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటాం. అవి %d ఎందుకు వాడానంటే ఇంటికి మనం %d యాక్సెస్ స్పెసిఫైయర్ వాడితే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అవన్నీ కూడా డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఓకేనా? మీరు జస్ట్ ఓన్లీ ఇది వేరియబుల్స్ పార్ట్ కాబట్టి వేరియబుల్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి మీరు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ వేరియబుల్ కూడా మనకు ఫంక్షనింగ్ కావాలి కదా. స్టాటిక్ వేరియబుల్ %d /n న్యూ లైన్లో నాకు కావాలి కాబట్టి ఇక్కడ మనం పర్ఫామ్ చేసిన వేరియబుల్స్ ఏంటి, x and y. సో I am initialize here x and y and put semicolon. It is a structured programming language. ఇక్కడతో మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనే ఫంక్షన్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎండ్ అయింది. సో ఇంట్ మెయిన్ నుంచి ఇది మెయిన్ ఫంక్షన్. ఓకేనా? మనకి అవసరమైన అవుట్పుట్ కావాల్సింది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రింట్ఎఫ్ ఫస్ట్ కాల్ ఇక్కడ 2 పెర్ఫామ్ చేయాలనుకుంటున్నా, అలాగే ప్రింట్ఎఫ్ సెకండ్ కాల్. ఓకేనా? ఇప్పుడు రిటర్న్ 0. ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూద్దాం. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కాల్ వచ్చేసరికి లోకల్ వేరియబుల్ అనేది 30 వచ్చింది. సో 30 వచ్చిందంటే ఏంటి అబ్జర్వ్ చేద్దాం. x = x + 10 లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్లో మనకి x = 20 వాల్యూ అనేది స్టోర్ అయింది. అంటే ఏంటి, x ఎంత ఇక్కడ 20. సో ఇక్కడ x = 20 కాబట్టి సో హియర్ మనకి ఎలా అవుద్ది, x ఎంత 20 కాబట్టి 20 + 10 = 30 అనేది అవుట్పుట్ అనేది వచ్చింది మనకి ఫస్ట్ కాల్లో. ఓకేనా? ఇప్పుడు స్టాటిక్ వేరియబుల్ అబ్జర్వ్ చేయండి. స్టాటిక్ వేరియబుల్లో 40 వచ్చింది. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, y = y + 10. y అంత ఇక్కడ మనకి స్టాటిక్ వేరియబుల్లో 30. సో ఇక్కడ కూడా ఎలా అయింది, y = మనకు ఆల్రెడీ y వాల్యూ ఎంత ఉంది 30 ఇచ్చాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 30 ఇచ్చాం కాబట్టి 30 ప్లస్ ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 = 40. ఓకేనా? 30, 40 ఇక్కడ అవుట్పుట్ అనేది సరిపోయిందా లేదా ఫస్ట్ కాల్లో? ఓకే. ఇప్పుడు సెకండ్ కాల్లో చూద్దాం. సెకండ్ కాల్ వచ్చేసరికి ఏంటి,
లోకల్ వేరియబుల్ 30, స్టాటిక్ వేరియబుల్ అనేది 50 అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 20, y ఈజ్ ఈక్వల్ టు 30. ఇవేంటి? x ఈజ్ ఈక్వల్ టు 20 అనేది లోకల్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ ఏమో y ఈజ్ ఈక్వల్ టు 30. ఓకేనా? ఇప్పుడు లోకల్ వేరియబుల్ అనేది మనకు 30 రావాలి. సో సేమ్ మళ్ళీ లోకల్ వేరియబుల్ ఏంటి? సెకండ్ ఫంక్షన్లో కూడా x ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. అదే స్టాటిక్ వేరియబుల్ వచ్చేసరికి మళ్ళీ 50 వస్తుంది అనమాట. సెకండ్ ఏదైతే సెకండ్ ఇటరేషన్ ఆర్ సెకండ్ కాల్ ఆర్ సెకండ్ ఫంక్షనింగ్ కాల్లో మనకి 50 అనేది వస్తుంది. 50 అనేది ఎలా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మీరు సెకండ్ ఫంక్షన్ కాల్లో స్టాటిక్ వేరియబుల్ 50 వచ్చింది. 50 ఎందుకు రావాలి? 30 ప్లస్ 10 40 రావాలి కదంటే అది కన్సిడర్ చేయదు. ఎందుకంటే మనకి ఇది 40 అనేది ఫస్ట్ సైకిల్ అనమాట. 40 అనేది అంటే ఏంటి? ఫస్ట్ కాల్లో మనకు 40 ఆల్రెడీ స్టాటిక్ వేరియబుల్ అనేది ప్రింట్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ కాల్ వచ్చేటప్పుడు ఏమవుద్ది? ఆల్రెడీ 40 ఉంది. ఆ 40నే తీసుకుంటది. ఏదైతే స్టాటిక్ వేరియబుల్ ఉందో 30 మరి తీసుకోదు. ఆల్రెడీ ఫస్ట్ ఫంక్షన్ కాల్లో ఏదైతే 30 ప్లస్ 10 40 స్టోర్ అయిందో ఆ 40 ఈ ప్లస్ 10 అంటే ఏంటి? ఇప్పుడు సెకండ్ ఫంక్షన్ కాల్లో 40 ప్లస్ 10 ప్రింట్ అయ్యి 50 వస్తుంది అనమాట. ఓకేనా? ఇది ప్రాసెస్. లేదు ఇక్కడ అందుకు 50 వచ్చింది. లేదు మీరు ఇంకో ఫంక్షన్ కాల్ తీసుకోండి. సపోజ్ నేను ఇంకో థర్డ్ ఫంక్షన్ కాల్ తీసుకుంటా. అబ్జర్వ్ చేయండి. థర్డ్ కాల్ తీసుకుందాం. /n ఫంక్షన్ కాబట్టి ఈ ఫంక్షన్ని స్లైడ్ చేయండి. ఫంక్షన్ ఇప్పుడు అవుట్పుట్ అనేది రన్ చేసి చూడండి. ఇక్కడ మనకు 60 వస్తుంది. ఇప్పుడు ఏదైతే 40 50 60 స్టాటిక్ వేరియబుల్ అనేది ఫంక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మళ్ళీ ఒక 10 ఇంక్రీజ్ అవుతుంది. చెక్ చేసారా? లోకల్ వేరియబుల్స్ అన్ని కూడా 30 వస్తాయి. స్టాటిక్ వేరియబుల్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి 40 వచ్చింది. సెకండ్ వచ్చేసరికి ఏదైతే 40 ప్లస్ 10 50 అయింది. థర్డ్ సైకిల్ వచ్చేసరికి 50 ప్లస్ 10 ఎంత అయింది? 60 అయింది. సో ఆ 60 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అలా అనమాట. మీరు ఫంక్షన్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మీకు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓన్లీ స్టాటిక్ వేరియబుల్ మాత్రమే. ద హోల్ లోకల్ వేరియబుల్ మస్ట్ బి కాన్స్టెంట్. ఓకేనా? చేంజ్ అవ్వదు. అంటే 30 ఎలా ఉందో ఆ 30 మాత్రమే ఓవరాల్ ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ వచ్చేసరికి నువ్వు ఫంక్షనింగ్ ఏవైతే ఫంక్షన్ కాల్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నావో అలా 10 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి printf ఫోర్త్ కాల్ తీసుకుందాం. ఓకేనా? ఫోర్త్ కాల్ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ ఇనిషియలైజ్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్ రన్ చేసి చూడండి. మనకి 70 వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ చూడండి 70 వచ్చింది. బట్ లోకల్ వేరియబుల్స్ అన్ని కూడా మీకు 30 వచ్చాయి. ఇక్కడ 70 వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ 60 ప్లస్ 10 యాడ్ అవుద్ది అనమాట. అలా మన ఫంక్షన్ కాల్ ఇంక్రీజ్ అయితే కొద్దీ లోకల్ వేరియబుల్ కాన్స్టెంట్ గా 30 ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్ అనేది 10 అనేది ఇంక్రీజ్ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకల్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. అండ్ ఐ హోప్ దట్ యూ గాట్ మై పాయింట్. ఓకేనా? మీకు ఇంకా దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వేరియబుల్ టైప్ అయితే తెలుసుకుందాం. ఓకేనా?